వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్. మనకు తెలియని ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు దారి వెతుక్కోవడం కోసం ఏం చేస్తాం? గూగుల్ మ్యాప్స్ తెరిచి దారులు వెతుక్కుంటాం. అందరికీ ఇదో అలవాటుగా మారింది. ఎవరిని దారి అడగాల్సిన అవసరం ఉండదు. మనకు తెలియని ఆ చోటును వివరిస్తూ ఎటు పోవాలో చెబుతున్న టెక్నాలజీ సాయంతో గమ్యస్థానానికి చేరుకుంటున్నాం. అయితే ఇది అమెరికాకు చెందిన GPS వ్యవస్థ. దానికి పోటీగా మన దేశం సొంతంగా ఒక అద్భుతమైన నావిగేషన్ సిస్టమ్ ను అభివృద్ధి చేసింది. అదే నావిక్. అమెరికాకు చెందిన గూగుల్ మ్యాప్స్ కంటే వేగంగా మరింత ఖచ్చితమైన సమాచారం అందించడం దీని ప్రత్యేకత. మన సొంత ఉపగ్రహాల సాయంతో నడుస్తున్న ఈ వ్యవస్థ ఇప్పుడిప్పుడే సామాన్యులకు దగ్గరవుతోంది. ఎందుకంటే గూగుల్ కన్నా చక్కగా దారులు చూపుతూ ఉండటమే అందుకు కారణం. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం మన నావిక్ వ్యవస్థకు అనేక సమస్యలు చుట్టుముట్టాయని సమాచారం అందుతోంది. నావిగేషన్ విత్ ఇండియన్ కన్సల్టేషన్ లేదా నావిక్ ఇప్పుడు అంతరిక్షంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం వరకు శాస్త్ర సాంకేతిక శాఖ ఈ వ్యవస్థపై ప్రశంసల జల్లు కురిపించింది. ప్రపంచ ఉపగ్రహ నావిగేషన్ రంగంలో భారత్ సాధించిన స్వావలంబనకు ఇదొక నిదర్శనమని కొనియాడింది. కానీ ఇప్పుడు ఇస్రో నుంచి వినిపిస్తున్న సమాచారం చూస్తుంటే పరిస్థితి నిరాశాజనకంగా కనిపిస్తోంది. గూగుల్ మ్యాప్స్ ఉండగా మనకు నావిక్ ఎందుకు అవసరమైందనే దాని వెనుక ఒక బలమైన కారణం ఉంది. 1999లో కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయంలో శత్రువుల కదలికలను గుర్తించేందుకు అమెరికా తన GPS డేటాను ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ సమయంలో అమెరికా మనకు హ్యాండ్ ఇవ్వటంతో భారత్ తన సొంత నావిగేషన్ వ్యవస్థను కలిగి ఉండాలనే పట్టుదలతో ఇస్రో ఈ నావిక్ ప్రాజెక్ట్ ను చేపట్టింది. 2016 నుంచి ఇది పనిచేయటం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఎత్తైన పర్వత ప్రాంతాల్లో సిగ్నల్స్ సరిగ్గా అందని చోట్ల నావిక్ అద్భుతంగా పనిచేసేలా దీన్ని డిజైన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ వ్యవస్థలోని కీలక ఉపగ్రహాలు వైఫల్యం చెందటం ఇస్రోకు పెద్ద సవాల్గా మారింది. ఏ నావిగేషన్ ఉపగ్రహానికైనా అటామిక్ క్లాక్ లేదా పరమాణు గడియారం అనేది గుండెకాయ లాంటిది. సెకండ్లో బిలియన్ వంతు లోపల కూడా ఇది సరైన స్థానాన్ని గుర్తించి మనకు చూపిస్తుంది. ఈ కీలకమైన రుబిడియం అటామిక్ గడియారాలను ఇస్రో ఒక స్విస్ కంపెనీ నుంచి సేకరించింది. కానీ దురదృష్టవశాత్తు వీటిలో కొన్ని ఇప్పుడు సరిగ్గా పనిచేయటం లేదు. మొదటి గడియారం 2018లోనే విఫలమైంది. మిగిలిన వాటిలో లోపాలను సరిదిద్దుతామని ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. దాంతో నావిక్ కు సంబంధించిన దాదాపు 5 ఉపగ్రహాలు పనిచేయకుండా పోయినట్లు ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సమస్య కేవలం మనకు మాత్రమే కాదు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి కూడా ఎదురైంది. వారు కూడా స్విట్జర్లాండ్ సరఫరా చేసిన గడియారాలనే వాడటంతో అక్కడ కూడా ఇవే లోపాలు తలెత్తాయి. ఇక లాభం లేదనుకున్న మన అంతరిక్ష సంస్థ ఇస్రో అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ లో సొంతంగా ఈ ఆటమిక్ గడియారాలను తయారు చేయడం మొదలుపెట్టింది. వీటిని 2023లో ప్రయోగించిన NVS-01 ఉపగ్రహంలో ఉపయోగించారు. అయితే వాటి పనితీరుపై ఇస్రో ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక డేటాను పంచుకోలేదు. అంతరిక్షంలో ఉపగ్రహాల పరిస్థితి ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో నావిక్ సేవలను విస్తరించడంలో కూడా జాప్యం జరుగుతోంది. నావిక్ ఆధారిత ట్రాకింగ్ సాధనాలను రైళ్లు, చేపల వేటకు వెళ్లే పడవలకు అమర్చడం ద్వారా అవి ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. కానీ వాణిజ్యపరంగా ఈ సాంకేతికత ఇంకా ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేదు. భారతీయ మొబైల్ మార్కెట్లో వందలాది స్మార్ట్ ఫోన్ మోడళ్లు ఉన్నప్పటికీ నావిక్ సిగ్నల్స్ ను స్వీకరించే చిప్ సెట్లు పూర్తి స్థాయిలో ఉపయోగించడం లేదు. హార్డ్వేర్ పరంగా మద్దతు ఉన్న సాఫ్ట్వేర్ ఫిల్టర్లు ఈ సిగ్నల్స్ ను అడ్డుకుంటున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మన సొంత వ్యవస్థను మనమే వాడుకోలేకపోవటం ఇప్పుడు అతిపెద్ద లోపంగా కనిపిస్తోంది. మొదటి తరం నావిగేషన్ ఉపగ్రహాల వైఫల్యంతో ఇస్రో ఇప్పుడు 2వ తరం లేదా సెకండ్ జనరేషన్ ఉపగ్రహాల తయారీపై దృష్టి పెట్టింది. ఈ శ్రేణిలోని మొదటి ఉపగ్రహం విజయవంతమైనప్పటికీ 2025 జనవరిలో ప్రయోగించిన NVS-02 ఉపగ్రహం నిర్దేశించిన కక్షను చేరుకోలేకపోయింది. ఇది ఇస్రోకు పెద్ద ఎదురు దెబ్బగా మారింది. దీని తర్వాత ప్రయోగించాల్సిన NVS-03, 04 మరియు 05 ఉపగ్రహాల ప్రయోగాలు కూడా జాప్యం అవుతున్నాయి. 2026 లాంచ్ షెడ్యూల్లో ఈ శ్రేణి ఉపగ్రహాల ప్రస్తావన లేకపోవటం విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇస్రో కొన్ని దశాబ్దాలుగా స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయటంలో సఫలమైనప్పటికీ ప్రజా బాహుళ్యానికి ఉపయోగపడే సేవలను అందించడంలో పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. కమ్యూనికేషన్లు మరియు భూ పరిశీలన కోసం మనకు సొంత ఉపగ్రహాలు ఉన్నప్పటికీ వాణిజ్య వినియోగదారులు ఇప్పటికీ విదేశీ ఉపగ్రహాల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో విద్యారంగానికి అంకితమైనటువంటి ఎడ్యుసాట్ కూడా సాంకేతికంగా బాగున్న నిర్వహణ లోపాల వల్ల విఫలమైంది.
ఇప్పుడు నావిక్ విషయంలో కూడా అదే పునరావృతం అవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇస్రో తన ప్రాధాన్యతలను మరియు లక్ష్యాలను మరోసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం ప్రతిష్టాత్మక ప్రయోగాలు మాత్రమే కాదు, సామాన్యుడికి ఉపయోగపడే సాంకేతికతను స్థిరంగా అందించడంపై దృష్టి పెట్టాలి. అంతరిక్ష రంగంలో మనం సాధించిన విజయాలు అద్భుతమైనవే అయినప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి ఫలితాలు ప్రజలకు అందినప్పుడే ఆ విజయాలకు అర్థం ఉండదు. అంతరిక్ష రంగంలో మనం సాధించిన విజయాలు అద్భుతమైనవే అయినప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి ఫలితాలు ప్రజలకు అందనప్పుడు ఆ విజయాలకు అర్థం ఉండదు. నావిక్ వంటి వ్యవస్థలు కుప్పకూలితే అది కేవలం సాంకేతిక వైఫల్యం మాత్రమే కాదు, దేశ భద్రతకు కూడా ముప్పుగా మారుతుంది. అందుకే ఈ లోపాలను వెంటనే సరిదిద్ది నావిక్ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఇస్రో మరియు ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం ఇస్రో ముందు ఉంచుతున్న భారీ లక్ష్యాలు కూడా ఈ ఒత్తిడికి కారణమవుతున్నాయని కొందరి వాదన. 2029 నాటికి మానవ సహిత అంతరిక్ష నౌక, 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం మరియు 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగామిని పంపాలనే లక్ష్యాలు ఇస్రోపై తీవ్రమైన పని భారాన్ని పెంచుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల సామాన్యుడికి నిత్యం అవసరమైన నావిక్ వంటి సేవలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోవటం కంటే ప్రస్తుతం ఉన్న సాంకేతిక లోపాలను సరిదిద్దటంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అగ్రరాజ్యాలతో పోటీ పడాలనే ఆరాటంలో క్షేత్రస్థాయి అవసరాలను విస్మరిస్తే అది పెను ప్రమాదాలకు దారితీస్తుంది. కార్గిల్ యుద్ధం నేర్పిన పాఠంతో మొదలైన నావిక్ ప్రయాణం ఇప్పుడు సాంకేతిక వైఫల్యాల వల్ల కుంటుపడటం విచారకరం. స్విస్ కంపెనీ ఇచ్చిన అటామిక్ గడియారాలు మొరాయించడం వల్ల మన వ్యవస్థ దెబ్బతింది. అయితే ఇప్పుడు స్వదేశీ గడియారాలతో ముందుకు వెళుతున్నా వాటి పనితీరును మెరుగుపరచాల్సి ఉంది. భారతీయ మొబైల్ కంపెనీలు కూడా నావిక్ టెక్నాలజీని ప్రోత్సహించేలా ప్రభుత్వం కఠినమైన నిబంధనలు తీసుకురావాలి. అప్పుడే గూగుల్ మ్యాప్స్ లాంటి విదేశీ యాప్లపై మనం ఆధారపడటం తగ్గుతుంది. మన దేశ భద్రత మరియు స్వావలంబన కోసం నావిక్ వ్యవస్థను పటిష్టం చేయడం అత్యవసరం. ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభపై మనకు నమ్మకం ఉంది, కానీ దానికి సరైన దిశానిర్దేశం మరియు ప్రభుత్వ మద్దతు అవసరం. అతిపెద్ద ప్రాజెక్టులు వెంటపడుతూ చేతిలో ఉన్న ముఖ్యమైన వ్యవస్థలను పాడు చేసుకోవటం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నావిక్ వ్యవస్థ మళ్లీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తేనే భారత్ నిజమైన డిజిటల్ సార్వభౌమాధికారాన్ని సాధించగలదు. అప్పటి వరకు మనం విదేశీ సాంకేతికతపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ సంక్షోభం నుంచి ఇస్రో ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాలి.